ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మన సబ్స్క్రైబర్ 3-4 డేస్ నుంచి ఒక వీడియో అయితే సెండ్ చేస్తున్నారు నాకు. ఆ సాంగ్ నేను చూపిస్తాను. ఒక సైడ్ మన వీడియో పెడతాను. ఒక సైడ్ ఇంకో వీడియో పెడతాను. చూడండి ఆ వీడియో. ఒకవేళ నచ్చితే చేసుకోండి. సేమ్ ఉంటది. ఒకసారి చూసి మీకు నచ్చితే కామెంట్ చేసి చేసుకోండి. వీడియో అయితే చూస్తున్నారు కదా! మీకు ఎలా అనిపించిందనేది కామెంట్ చేయండి. సేమే ఉంటది. మీకు కొంచెం కూడా డిఫరెంట్ రాకపోవచ్చు. అందులో కొన్ని ఎఫెక్ట్ రావచ్చు. ఎందుకంటే సేమ్ రావాలని రూల్ లేదు గానీ కరెక్టే ఉంటది. మీరు ట్రై చేయండి వీలుంటే. ఎందుకంటే ఈ వీడియో చేయడానికే చాలామంది అడిగారు. 3-4 డేస్ నుంచి మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఒకసారి చేసేస్తే ఈ యానిమేషన్ బెటర్‌గానే ఉంటది. ఇందులో మాక్సిమం ట్రై చేస్తాను అన్నీ కవర్ చేయనీకే. ఫస్ట్ అయితే నేను మీకు ఒక ప్రాజెక్టే ఇచ్చాను. ఆ ప్రాజెక్ట్ మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. దానికంటే ముందు ఇందులో ఒక ఫాంట్ కూడా యూజ్ చేసిన ఒక 3-4 ఫోటోస్ అయితే యూజ్ అవుతది. కాబట్టి ఆ ఫోటోస్ కూడా మనం మీకు వీలుంటే ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓకేనా? ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లో ఇలాగైతే ఉంటది. మనము ఇందులో ఏందంటే మీరు కపుల్ ఫోటో అయినా ట్రై చేయండి. సింగిల్ మీ ఫోటో అయినా ట్రై చేయండి. కానీ ఈ కపుల్ ఫోటో ఉంటే బాగుంటదని అనుకుంటున్నా నేనైతే. వీలుంటే మీ ఫోటో కూడా ట్రై చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీరైతే ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో ఒక్క నిమిషం. ఈ ఫోటో పెడుతున్నాను. చేంజ్ చేస్తా. ఓకే. దాని తర్వాత కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకుందాం. ఇలా ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. సారీ ఇది స్క్రీన్ మొత్తం వచ్చేసింది. బ్యాక్ తీసుకుంటా ఒక్క నిమిషం. ఈ బగ్ ఎప్పుడు స్టాప్ చేస్తారో ఏందో తెలియదు కానీ ఓకే. ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటున్నా. ఓకే. ఆన్ చేస్తే ఇలాగైతే కనిపిస్తుంది మీకు. ఓకే. ఇక్కడ చూసుకుంటే మనకైతే కొంచెం ఇక్కడ స్క్రోల్ చేద్దాం. స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఒక 2 ఫోటోస్ అయితే కనిపిస్తున్నాయి కదా! అంటే 2 డీపీ టైప్‌లో. ఓకే. దాన్నైతే మనమైతే చేంజ్ చేద్దాం. ఇంకోటేందంటే ఆ ఫోటో అనేది ఒక సైడ్ ఎళ్ళిపోతుంది. మనం బ్యాక్ సైడ్‌లో ఏదైతే ఫోటో పెట్టామో ఆ ఫోటోని కొంచెం అడ్జస్ట్‌మెంట్ బాగా చేసుకోండి. బాగా కనిపించేలాగా. స్టార్టింగ్‌లో కూడా అడ్జస్ట్‌మెంట్ ఉండాలి. ఓకే. తర్వాత కూడా అడ్జస్ట్‌మెంటే ఉండాలి. ఇప్పుడు ఇందులో అయితే 2 గ్రూప్స్ ఉంటది. కింద మీకు గ్రూప్ అండ్ మార్క్స్ 2 అని కనిపిస్తుంది మీకు. ఇందులో అయితే 2 ఫోటోస్ అయితే ఉంటది. ఆ 2 ఫోటోస్ అయితే మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. ఫస్ట్ గ్రూప్ ఓపెన్ చేసుకుందాం. ఇందులో ఒక ఫోటో ఉంటది. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీరు ఎవరైతే సంథింగ్ ఫోటో పెడదామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ అయింది. కొంచెం అడ్జస్ట్‌మెంట్ కాకపోతే ఓకే. మీరు అడ్జస్ట్‌మెంట్ లెఫ్ట్ సైడ్ అయినా, రైట్ సైడ్ అయినా జరుపుకోండి. ఓకేనా? జరిపిన తర్వాత ఇంకో ఫోటో కూడా ఉంటది. అది కూడా చేంజ్ చేసుకోండి. దాంతోపాటు ఇక్కడ మీకు డీపీ అనేది చెప్పాను కదా! ఆ డీపీలో కూడా 2 ఫోటోస్ అయితే పెట్టుకోండి. వీలుంటే కపుల్ ఫోటోస్ అయితే పెట్టుకోండి. ఒక సైడ్ బాయ్స్‌ది, ఇంకో సైడ్ గర్ల్స్‌ది. వీలుంటే సింగిల్ ఫోటో ఉంటే సింగిల్ ఫోటో పెట్టండి. మాక్సిమం గర్ల్స్‌దే బాగుంటది కాబట్టి గర్ల్సే వీలుంటే పెట్టండి. ఓకేనా? దాని తర్వాత కొంచెం స్క్రోల్ చేయండి. ఇక్కడ కింద మనకైతే ఒక పార్టికల్ వీడియో కూడా ఉంటది. వీలుంటే ఇందులోనే పెడతాను. లేకపోతే నేను డిస్క్రిప్షన్‌లో హార్ట్ సింబల్‌ది ఒక వీడియో ఇస్తాను. ఆ వీడియోని మీరు సెలెక్ట్ చేసి బ్లెండింగ్‌లోకెళ్ళి, లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేస్తే ఆ వీడియో కూడా సెట్ అయిపోతది. ఓకే. లాస్ట్ వరకు ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మీరు ఫోటో చేంజ్ చేసిన తర్వాత కొన్ని గ్రూప్స్ అనేది ముందలకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఆటో ఆహ్, బ్యాక్ రావడం గానీ అలాంటివి జరుగుతుంటది కాబట్టి కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి. ఓకే. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.